నటరత్న ఎన్టీఆర్ దర్శకత్వం వహించిన తొలి చిత్రం సీతారామ కళ్యాణం. అయితే టైటిల్స్లో ఆయన తన పేరు వేసుకోకుండా సమిష్టి కృషికి నిదర్శనంగా యూనిట్ పేరు వేశారు. రాముడు, కృష్ణుడి పాత్రలతో ఎంతో గుర్తింపు తెచ్చుకున్న ఎన్టీఆర్ రావణుడుగా నటిస్తానంటే దర్శకుడు కేవీ రెడ్డి ఒప్పుకోలేదు. కానీ ఎన్టీఆర్ తన నిర్ణయం మార్చుకోకపోవడంతో దర్శకత్వ బాధ్యతల నుంచి కేవీ రెడ్డి తప్పుకున్నారు. అటువంటి పరిస్థితుల్లో తనే దర్శకుడిగా మారక తప్పలేదు ఎన్టీఆర్కి. చిత్రంలో రాముడి పాత్ర కూడా తననే వేయమని సోదరుడు త్రివిక్రమరావు చెప్పినా ఎన్టీఆర్ వినలేదు. రాముడి పాత్రను వర్ధమాన నటుడు హరనాథ్కి ఇచ్చారు. లక్ష్మణుడిగా శోభన్ బాబు, సీతగా గీతాంజలి నటించారు. 1961 జనవరి 6న విడుదలైన సీతారామ కళ్యాణం విజయం సాధించింది. 64 ఏళ్ళైనా ఇందులోని శ్రీ సీతారాముల కళ్యాణం చూతమురారండి పాట ఇప్పటికీ వినిపిస్తూనే ఉంటుంది. రావణుడి పాత్రధారిగా అందరి ప్రశంసలు అందుకున్నారు ఎన్టీఆర్.